ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా ఒక గొప్ప ముఖ్యమైన సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఇది రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియులారా, ఈ లోకపు ఆలోచనలు, అలవాట్లు, ఆశలు మనల్ని దేవుని చిత్తం నుంచి దూరం చేయొచ్చు. కానీ దేవుడు మనలను ప్రత్యేకంగా వేరుగా పిలిచాడు. చెప్తున్నాడు ఆయన, ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ప్రపంచం ఎలా జీవిస్తుందో అలాగా మనం జీవించకూడదు. ఎందుకంటే లోకం తాత్కాలికమైనది, కానీ దేవుని చిత్తం నిత్యమైనది. మీ మనస్సు మారి నూతన మగుట అంటే మన ఆలోచనలు మారాలి. దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థనలో ఉండి పవిత్రాత్మ ద్వారా మన మనస్సు నూతనమవుతుంది. అప్పుడు మనం సరికొత్త జీవితం ప్రారంభిస్తాం. రూపాంతరం పొందడం అంటే బయట మాత్రమే కాదు, లోపల నుంచి మారాలి. అప్పుడు మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా మారుతుంది. ప్రియులారా, మనం దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవిస్తే మన జీవితం శాంతి సమాధానంతో నిండిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మా మనస్సులను నూతనపరచండి. ఈ లోకపు ప్రభావం నుండి మమ్మల్ని భద్రపరచండి. నీ చిత్తమును తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి మాకు తగిన జ్ఞానాన్ని, శక్తిని అనుగ్రహించమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.